మన వ్యక్తి ఉన్నారు, కిరణ్ బాబు గారు. వారు కూడా మన మధ్యకి రావాలని వేదికను అలంకరించిన మనం చూస్తున్నాం. సార్ ప్లీజ్ కమ్. దగ్గరగా ఆయన మీకు అందరికీ పరిచయమే. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. మీ అందరికీ పరిచయమైన, కానీ ఎవరైతే కష్టాలు ఉంటారో ఆయన పక్షంగా ఉంటాడని, ఆయన వాళ్ళ పక్షంగా ఉంటారని నాకు తెలుసు. ఆదినారాయణ గారు, మీకు చాలా ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పుడు, ఈ మందిరం కట్టలేనప్పుడు, ఒక సమస్యను కొంచెం ఎదురైనప్పుడు, పాస్టర్ గారు మీకేం పర్లేదు ఉన్నాను అని భరోసా ఇచ్చిన మంచి స్నేహితుడిగా ఎప్పటికీ మా మధురు ఎప్పటికీ నాకున్న వ్యక్తి ఆయన ఆదినారాయణ గారు. ఆయన కూడా ప్లీజ్ కమ్స్ వస్తుందిగా. మంచిది. ఒకే ఒక పాట పాడి మిగతా పిల్లలకి చెప్తాను నేను. క్రమంగా ఇది ముందుకెళ్ళిపోవాలి. ఈ పాటలు అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ, మన ఆత్మ సంబంధమైన బంధము, ఆయన రుణపడిన స్థితి అంతా కూడా ఇందులో ఉంటుంది. నన్ను ఈగో పెట్టద్దు, కొంచెం క్లియర్గా వచ్చు. అందరూ చప్పట్లు కొడతారా? హల్లెలూయా. త్వరగా తీసుకురామ్మా తల్లి. డాడీ ఒక దినమైన గడుచు, ఒక దినమైన గడుచునా నీవు లేని నా జీవితానా, ఒక క్షణమైన ఊహించగలనా, నీ కృపలేని నా బ్రతుకులో ఒక దినమైన గడచునా, నీవు లేని నా జీవితానా, ఒక క్షణమైన ఊహించగలనా, నీ కృపలేని నా బ్రతుకులో నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము, నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము, ఒక దినమైనా గడుచునా నీవు లేని నా జీవితానా, ఒక క్షణమైన ఊహించగలనా, నీ కృపలేని నా బ్రతుకులో. చప్పట్లు, తాళాలు, కరచరణాలు, స్తుతులు, స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి, ఘనత, మహిమ యేసయ్యా. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి, సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము, అలసిన హృదయముతో చేరాను
నీ సన్నిధి, సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై పాడెను స్తుతి గీతము. ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై పాడెను స్తుతి గీతము. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. కొడదాం. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. స్తోత్రాలు స్తోత్రాలు. నీకే అర్పించెదను, కలిగినవి ఏవైనా నీవిచ్చినవని స్తుతించెదను. విరిగిన నా హృదయాన్ని నీకే అర్పించెదను, కలిగినవి ఏవైనా నీవిచ్చినదని స్తుతించెదను. కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహుఖ్యాతిని కలిగించెను. కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహుఖ్యాతిని కలిగించెను. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. పడదాం ప్రతి ఒక్కరూ. ఆయనే మన ఆధారం. ఒక దినమైనా గడుచునా నీవు లేని నా జీవితాన, ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకులో. స్తోత్రాలు స్తుతి స్తోత్రం. నలిగిన నా హృదయం నీ మందిరముగా మార్చితివి, కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపచేసితివి. నలిగిన నా హృదయం నీ మందిరముగా మార్చితివి, కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపచేసితివి. నన్ను బలపరచి నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మారాధన చేసేదను. నన్ను బలపరచి నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయముతో ఆత్మారాధన చేసేదను. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. పలుకుదాం. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. ఒక దినమైనా గడుచునా
నీవు లేని నా జీవితాన ఒక క్షణమైన ఊహించగలనా? నీ కృప లేని నా బ్రతుకులో నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా ఆధారము. యేసయ్యా నీవే నా ఆధారము. యేసయ్యా నీవే నా ఆధారము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో మన మధ్యన ఎన్నో పలు ప్రాంతాలు తిరుగుచు ఉన్నతమైనటువంటి జీవితం కలిగి ఉండి ఉన్నతమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండి కూడా ఉన్నతమైన జాబులో పనిచేస్తూ యేసుక్రీస్తుని మహిమపరచాలని, వారి జీవితంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన ప్రపంచానికి ప్రకటించాలని అమ్మగారు లలితమ్మ గారు మన మధ్యకు వచ్చారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ కుటుంబాన్ని బట్టి కూడా ఏ గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాను. అలాగే జ్యోతమ్మ గారు కూడా మన మధ్యన ఉన్నారు. కిరణ్ బాబు గారు తాలూకా శ్రీమతి గారు, వారు కూడా ఎంతో సౌహృదయంతో ఒక మాట అన్నారు. నాన్న వారు ఎవరు కూడా నాకు అలాగా ఆ మాట చెప్పలా. ఒకనొక సమయంలో ఫోన్లో మాట్లాడుతుంటే, మాకెవరున్నారండి పెద్దవాళ్ళు, మీరే కదా, మీరే చెప్పాలి మాకేమైనా అన్నారు. చెప్పలు కొట్టేసారి మీ దేవుని మహిమపరచండి. అది ఎంత పెద్ద మాట అంటే దాని గురించి అర్థం తెలిసిన వాళ్ళకి, రుచి తెలిసిన వాళ్ళకి, అభిమానాన్ని వెలకట్లేని వారికి తెలుస్తుంది. అది ఈ పాట అంతా కూడా నా జీవితంలో ఉందన్న సంగతి ఆజ్ఞానంగా తెలుసు. అలసిన హృదయం కలిగి జీవించినప్పుడు నన్ను ఓదార్చాడు దేవుడు. సొంత బిడ్డలు కూడా విడిచి వెళ్ళిపోయినప్పుడు నా చేయి పట్టుకుని నడిపించాడు ఆయన. అంత గొప్ప దేవుడు. అలాగే కిరణ్ బాబు గారి ఫ్యామిలీ విషయంలో కూడా దేవుడిచ్చినటువంటి అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ఈ మందిర విషయంలో బాధ్యత కలిగి ఈ గోడలు కట్టడానికి ఇంచుమించుగా 150,000 రూపాయలు డొనేట్ చేశారు. అది చాలదనుకుంటే, ఇంకా పెంచాలనుకుంటే మీరు ముందుకెళ్ళండి అని 1,00,000 రూపాయలు క్రెడిట్ ఇచ్చారు నాకు. అది చాలదనుకుంటే కూడా నేను చేస్తానన్నారు. ఇంతగా ఈ మందిరానికి వాళ్ళ బలమైనటువంటి అభిమానము, ప్రేమ, కృతజ్ఞత అనుకోవచ్చు, లేదా దేవుడి వారి పట్ల ఉంచినటువంటి ప్రేమ అనుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా, అలాగే మొన్న కూడా ఈ పని మొదలెట్టినప్పుడు ఇప్పటికీ 1,00,000 రూపాయలు అయింది ఎదర ఎలివేషన్ అన్నీ చేయడానికి. అప్పుడు కూడా మన మందిరంలో నిత్యము ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా, లలితమ్మ గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. మనకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఒకసారి మనకు పరిచయం అయితే మనం లేకపోతేనే ప్రార్థన ఆగిపోతుంది తప్ప లేకపోతే ఆగదు. దేవునికి మహిమ. అలాగే ఆ రీతిగా ఆ ఫ్యామిలీతో మనకి అనుబంధం ఉంది. మొన్న కూడా మనం చేసే ప్రార్థన బట్టి మరి కిరణ్ గారే ఆ సాక్ష్యం చెప్తారు, నేను చెప్పకూడదు. ఆయనే ఆ సాక్ష్యం చెప్పి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ కూడా ఇస్తారు. మంచిది. అలాగే మరి అమ్మగారు కూడా వేదికపైకి రావాలని మనం చూస్తున్నాం. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. అరే కొద్దిగా సరే తల్లి కొంచెం వెనక కూర్చో, అమ్మాయి వెనక కూర్చో. వెరీ గుడ్, వెనక కూర్చో. అలాగే జ్యోతమ్మ గారు కూడా మన మధ్యన రండి, పర్లేదు రండి, రండమ్మా పర్లేదు, ప్లీజ్ కమ్ రండి, పర్వాలేదు. మీరు ఎక్కడున్నా దేవుని సందే ఇది సందే రండి, పర్లేదు రండి, రండమ్మా పర్లేదు, ప్లీజ్ రండి, పర్లేదు రండి, రండమ్మా పర్లేదు. సరే మంచిది. సమయంలో యవన బిడ్డలు ఉన్నారు. 8:15 టైము, 9 గంటల దైవజనులు వస్తారు. ఇంకొక పావు గంట మనకి పిల్లలకి సమయం ఇచ్చో 10 నిమిషాలు, మిగతా సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తాను. బయట ఉన్న జనాలందరినీ కూడా లోపల తోలుకొస్తాను. అప్పుడు ఈ 2 పాటలు పాడే లోపల రండి. శిరీష్ ఒక పాట పడుతుంది. చక్కగా ఆర్కెస్ట్రాని మీరు ఉపయోగించుకోవాలి. మీకు అర్థమవుతుందండి? అంత చక్కని పాటలు పాడాలి. అక్కడ నిలబడతారా? ఓకే రైట్.
మైక్ తీసుకోండి. ఇష్టం. వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము, చూపించు కార్యాన వింతైన తారక. వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము, చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము, చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము, చూపించు కార్యాన. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, ఉన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా. ఆకాశమంతా దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులు మందతో కలిసిన జనుల వద్ద చాటి
కానుకలను అర్పించి రారాజుని పూజించిరి. తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలు అర్పించి రారాజుని పూజించిరి. పొదుపు జనులకు శుభవార్త చాటిరి. అవనిలో మీరును దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సాంద్రము పొంగినాడు అమర కాంతిలో. ఆది దేవుని చూడాసింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైన విండుగా దోచెను. వింతైన శాంతి వసించే నాలో విజయ పదమున. విశ్వాసమేలేడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో. విరజిమే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు. ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య దారి
నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సౌదమే బలుని చూడ జీవితమంత పవనమాయను ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు మొప్పొంగినాను అమర కాంతిలో ఆది దేవుని చూడ సింప మనసు పయనమైతిని అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆనందంగా ఉన్నారా? పాటలు ఆనందం లేదా? చెప్పండి. సంతోషంగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేడెదని పాదములేసయ్యా మనసులోన నీ రూపం నే నిలిపితి వేడెదని పాదములేసయ్యా మనసులోన నీ రూపం నే నిలిపితి యేసయ్యా నీ రూపం నా మనసులో నీ రూపం యేసయ్యా నీ రూపం నా మనసులో నీ రూపం వేడెదని పాదములేసయ్యా మనసులోన నీ రూపం నే నిలిపితి నా మనసులోన నీ రూపం నే నిలిపితి. స్తోత్రాలు కొడదాం చప్పట్లో. బెత్లెహేమునందు ఆ పశులశాలలో నీ వెలసినావు దావీదు పురములో బెత్లెహేమునందు ఆ పశులశాలలో నీ వెలసినావు కన్య మరియ గర్భమున జననముందినావు కన్య మరియ గర్భమున జననముందినావు పవలించినావా పశుల చాలలో పరిశుద్ధ దేవా దీనునిగా వేడెదని పాదములేసయ్యా మనసులోన నీ రూపం నే నిలిపితి. స్తోత్రాలు.
వెలిగించినావు, ఆనందకాంతులే వెదజల్లినావు. మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపినావు, మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపినావు. వెలిగించరావా మమ్మిలాలో, నీ వెలుగును చూడ ఈ ధరణిలో. వెలిగించరావా మమ్మిలాలో, నీ వెలుగును చూడ ఈ ధరణిలో. వేడెదని పాదములేసయ్యా, మనసులోన నీ రూపం నే నిలిపితి. వేడెదని పాదములేసయ్యా, మనసులోన నీ రూపం నే నిలిపితి. యేసయ్యా నీ రూపం నా మనసులో, నీ రూపం. యేసయ్యా నీ రూపం నా మనసులో, నీ రూపం. యేసయ్యా నీ రూపం నా మనసులో, నీ రూపం. నా మనసులో నీ రూపం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో ఒక లేఖన భాగం చదువుకుని ముందుకెళ్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మన మధ్య ఉన్నటువంటి శిరీష చదివి వినిపిస్తుంది. అర్థమైందమ్మా? చదువు మరి. కూడా బైబిల్ తీయండి. ఈ లేఖనాలు చదువుతుండగా మీరు చూస్తూ మనసులో చదవండి. హల్లెలూయా. సమయమందు మన మధ్యన ఏలూరు పరిసర ప్రాంతం నుంచి మనల్ని ప్రేమించి దైవ మందిరాన్ని, ఈ పరిసర ప్రాంతాన్ని కూడా దేవుడు ప్రేమించి మన మధ్యకి ఒక మంచి దేవుని మహిమార్థమైన కుటుంబాన్ని నడిపించాడు దేవుడు. మరి కిషోరయ్య గారు వచ్చి కొన్ని శుభాలు తెలియజేస్తారు. మిగతా కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. మేము ఏలూరు నుంచి వచ్చాము. నా పేరు కిషోర్ కుమార్, మా వైఫ్ లలిత కుమారి. ముందుగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు పాస్టర్ గారికి, అలానే ఈ చర్చి నిర్వాహకులకి, ఈ గ్రామం నుంచి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు, అందుకే క్లుప్తంగా మాట్లాడుతున్నాను అనుకోద్దు.
అయితే ప్రతి మనిషికి కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులు ప్రతి కుటుంబంలో ఉంటాయి, మా కుటుంబంలో కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో వినిపిస్తుందండి, ఆ సందర్భంలో మేము కావాలి, ఎవరన్నా కావచ్చు, ఈ ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాలు మరి ఏం చేయాలో అని ఆలోచించే పరిస్థితుల్లో మరి చాలామంది జీసస్లోకి రావడం జరుగుతుంది, నేను గమనించింది. అలానే మేము కూడా కొన్ని విపత్కర పరిస్థితుల్లో, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఎటు తోచగా ఏం చేయాలో తోచగా మరి ముందుగా మా వైఫ్ తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఆమెను నేను ఫాలో అయ్యాను. 2004లో ఆమె తెలుసుకుంది, నేను కొంత నాకు లేటుగా అయింది, కొద్దిగా 2015లో నేను తెలుసుకోవడం జరిగింది. అయితే లేటెస్ట్గా ఒకటి నేను చెప్పి ముగిస్తాను. మనకందరికీ తెలుసు, మన క్రికెట్ ప్లేయర్ గురించి విన్నాం కదా ఈ మధ్య. ఉమెన్స్ క్రికెట్ టీంలో సెమీఫైనల్స్లో జమీమా అనే ఒక ఆమె గుజరాత్ నుంచి ఆడింది. మీ అందరికీ టీవీలు ఉన్నాయో లేవో తెలియదు, ఇది చిన్న గ్రామం కదా, ఉన్నాయా టీవీలో? జమీమా రోడ్రిగేజ్ అని చెప్పి ఆమె నాట్ ఓన్లీ క్రికెట్ ప్లేయర్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్ కూడా ఆడుతుంది. అంత స్టామినా ఉన్న అమ్మాయి. ఆమె సెమీఫైనల్స్లో ఆడినప్పుడు ఆస్ట్రేలియాతో ఆమె కానీ సరిగా ఆడి ఉండకపోతే మన ఫైనల్స్ వచ్చేవాళ్ళం కాదు, వరల్డ్ కప్ వచ్చేది కాదు. వరల్డ్ కప్ రావడం అనేది అదొక హిస్టరీ అనమాట. ఉమెన్ క్రికెట్ కప్లో వన్డే ఓడిఐ అంటారు. సో ఆమె ఏమైందంటే ఆమె 127 రన్లు చేసి నాట్అవుట్ అయిపోయినప్పుడు, సాధారణంగా ఆడవాళ్ళకు కొంచెం పోలిస్తే మగవాళ్ళ కంటే శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు, తొందరగా అలిసిపోతారు, అలసట వచ్చేస్తుంది. ఆమె 127 రన్లు చేసింది, ఇంకా చాలా 100 రన్లు చేసేసరికి అలిసిపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక బాగా అలసిపోయి ఏడుపు వచ్చేస్తుంటే ఆమెకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే ఎక్సోడస్ 14:14, నిర్గమకాండం 14:14 చదవమ్మా. నిర్గమకాండం 14:14. ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమందికి కొన్ని కుటుంబాల్లో లేదా కొన్ని దేశాల్లో లేదా వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు ఈ అమ్మాయి కూడా క్రికెట్ ప్లేయర్, చదువు కూడా అది ధ్యానించింది, మనసులో ఆడుతూనే ధ్యానించింది. ఇలా కూర్చొని ధ్యానించడానికి ఉండదు కదా, ఆట ఆడుతుంది, మనసులో తలుచుకుంటుంది, ఆట ఆడుతుంది. అలా 127 నాట్అవుట్, 127 రన్ చేసి నాట్అవుట్ అయింది. దానివల్ల ఫైనల్స్లోకి వెళ్ళారు, ఫైనల్స్లో గెలవడం జరిగింది. ఫైనల్స్లో కూడా ఆమె ఉంది. సో అంత చక్కగా ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించి ఎంతో మరి అనేక రకాల ఆటలు, నాట్ ఓన్లీ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నిట్లో కూడా చాలా ఆరితేరిన ఎన్నో ఆమె చోట్ల ఆడింది. 17వ ఏట ఆమె రాణించింది. అంటే ప్రభువుని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిరింది. అలా దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో, ది లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, యూ నీడ్ ఓన్లీ టు బీ స్టిల్. కామ్గా ఉండండి. ఎప్పుడైనా పరిస్థితుల్లో మీకు టెన్షన్గా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగతంగా ఏమీ ట్రై చేయొద్దు. మీరు నేనేదో చేసేస్తాను, నా వల్ల అవుతుంది అని చెప్పి మీరేమి చేయాల్సిన పని లేదు. జస్ట్ కీప్ ట్రస్ట్ ఆన్ ది గాడ్, కీప్ క్వైట్, సైలెంట్. ఎలా అయితే మరి వీళ్ళు మోషే ఎలా చెప్పడం జరిగిందో, మోషే ద్వారా దేవుడు వాళ్ళు ఇజ్రాయేల్లో ముందు గొయ్య వెనక నుయ్యి అంటారు. ముందు సముద్రం, వెనకాలేమో సైనికులు. ఎక్కడ పోతారు వాళ్ళు? ముందుకు పోతే మునిగిపోతారు, వెనక్కి పోతే చనిపోతారు. ఆ టైంలో ఏం సైలెంట్గా ఉండేసరికి వాళ్ళు సైలెంట్ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఎర్ర సముద్రం 2గా చీలిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, తర్వాత వీళ్ళు వచ్చే సమయాన్ని కరెక్ట్గా వాళ్ళు క్లోజ్ అయిపోవడం, వాళ్ళు చనిపోవడం. అంటే ఇంత అద్భుతాలు చేయగల దేవుడు మనకు ఏదైనా సమస్యలు వస్తే మహాసముద్రాన్ని 2గా పాయలుగా చీల్చి మళ్ళీ ఆ తడి నేలను మళ్ళీ పొడి నేలగా చేయడం, మళ్ళీ మూసేయడం, ఇవన్నీ కూడా మామూలు శక్తివంతులు చేసే పనులు కాదు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా నేనే, నా దక్షిణాస్తం మిమ్మల్ని కాపాడుద్దని చెప్పి అంటారు. సైన్యములకు అధిపతి ముందు ఏ శక్తి, ఈ ప్రపంచంలో అమెరికా మిలిటరీ కానీ, రష్యా మిలిటరీ కానీ, ఏ మిలిటరీ కూడా ఆయన ముందు పనిచేయదనమాట. ఆయన మీ యుద్ధాల్లో కూడా అనేక సందర్భాల్లో మీరు చూశారు ఎలా ఆయన కాపాడాడు అందరినీ. యుద్ధాల్లో కూడా ఏ విధంగా కాపాడాడో పాత నిబంధనలో మీరు అందరూ చదివే ఉంటారు.
కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్సోడస్ 14:14 ఇంకా అనేక వాక్యాలు ఉంటాయండి. అవన్నీ చదువుకొని మనము ఫెయిత్తో ఉంటే తప్పకుండా ఎలా అయితే హెమీమా మరి ఏ విధంగా జమీమా ఏ విధంగా అయితే మరి భారత్ క్రికెట్ టీంని మరి సక్సెస్ఫుల్గా కప్పు సాధించడంలో మరి ప్రముఖ పాత్ర వహించిందో అలానే అందరి కుటుంబాల్లో కూడా దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నాకు బైపాస్ సర్జరీ జరిగింది 6 నెలల క్రితం. నేను రాకూడదు అనుకున్నాను, కానీ దేవుడు నన్ను నడిపించాడు ఇక్కడికి. మరి యొక్క సమస్య కూడా వచ్చింది. మీరు అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ ఇంకొక చిన్న సర్జరీ పడేలా ఉంది. బైపాస్ సర్జరీ బాగానే జరిగింది. నేను దేవుడిని ప్రార్థించే నేను వెళ్ళాను. దేవుడి దగ్గర నుండి సక్సెస్ఫుల్గా జరిపించాడు. మళ్ళీ నేను చెన్నై వెళ్తున్నాను 2 నెలల్లో. మళ్ళీ ఇంకో సర్జరీ కూడా ఉంది. అది కూడా దేవుడు నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు తప్పకుండా మనల్ని బయటకు తీసుకొస్తాడనే విశ్వాసంతో నేను ఉన్నాను. అలానే కూడా మీరు కూడా విశ్వాసంతో దేవుడిని ప్రార్థిస్తూ జీవితంలో అనేకమైన మీరు పొందుకోవాలని, ఈ చర్చ్ కూడా బాగా డెవలప్ అవ్వాలని, మళ్ళీ వచ్చేసరికి ఇంతకు మించి జనాలు రావాలని, అందరూ ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మీకు అందరికీ మరొకసారి శుభాభివందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సమయంలో మనల్ని ప్రేమించి మరి మన మధ్యకు వచ్చిన ఆదినారాయణ గారు కూడా 2 మాటలు చెప్పి, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, ఆయనకి ఫ్యామిలీతో వచ్చారు. మరి అలాగే ఆతిథ్యాన్ని కూడా స్వీకరించాలని మనం వచ్చేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులు అందరికీ దేవుని పేరున శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా మరి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇంతటి ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి సభాధ్యక్షులు, మరి యొక్క దేవాలయానికి కర్త కర్మ క్రియగా మరి దేవునిలో బలంగా మరి సేవ చేస్తున్నటువంటి స్థానిక సంఘ కాపరి అయినటువంటి పౌల్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, మరి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా దేవుని పేరున ప్రతి ఒక్కరికి కూడా మరి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఈరోజు మరి ఎంతో ప్రేమతో ఈ యొక్క క్రీస్తు జయంతి మరి మహోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకు అద్భుతం అంటే వింత వేరు, అద్భుతం వేరు. రెండాట్లకు ఉన్నటువంటి తేడా ఒకసారి గమనించండి. అద్భుతం వేరు, వింత వేరు. ఏది గొప్పదంటారు రెండాట్లోని? వింత, అద్భుతం, 2 అంశాలు. ఈరోజు దేనికి సంబంధించింది? వింతకు సంబంధించిందా, అద్భుతానికి సంబంధించినటువంటి రోజా? మన యొక్క పుట్టుక, మానవ పుట్టుక మత్తయి సువార్తలో వాక్యం చదివారు. పవిత్రాత్మ ప్రభావం వలన, అది మానవ జన్మ కాదు, పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించినటువంటి లోక రక్షకుడి యొక్క పుట్టినరోజు. అది వింత కాదు, అద్భుతం. మరి ఏమిటి వాటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, తేడా ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అని మనం గమనించినట్లయితే మీకు అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు పాస్టర్ గారు
ఎన్నో సాధక బాధలు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ దేవాలయాన్ని నిర్మించారు. పాస్టర్ గారి యొక్క మంచితనాన్ని దేవుడు ప్రేమించి ఆయన యొక్క సువార్తను బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు వింతకి అద్భుతానికి మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క విశ్వానికి సంబంధించినటువంటి లోక రక్షకుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి వింతకి అద్భుతానికి తేడా మనం తీయాలి. మన జన్మలో ఏ ప్రత్యేకత లేదు. మనము జన్మించాం, అయితే మన తల్లి మన తండ్రి సంతోషపడతారు. దానికి కూడా ఏమాత్రం గ్యారెంటీ లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, మూడో పిల్ల కూడా ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు కూడా సంతోషం చేయరు. అవునంటారు కదంటారా? మన జన్మ మానవ జన్మ కాబట్టి సంతోషిస్తే తల్లిదండ్రులు కొంతవరకు సంతోషపడతారు, పూర్తి స్థాయిలో సంతోషపడరు. ఒక ఇద్దరు ఆడపిల్లలు పుట్టి మూడో పర్యాయం కూడా ఆడపిల్ల పుడితే ఆ తల్లిదండ్రులు కూడా సంతోషపడరు. ఎందుకంటే ఆడపిల్ల మగపిల్ల అని వ్యత్యాసం కొంత ఉంది కాబట్టి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఈ లోకరక్షకుడి యొక్క పుట్టినరోజు అనేది యావత్ విశ్వానికి గొప్పది. ఒక నూతన అధ్యాయము ప్రారంభించబడ్డటువంటి మరి ప్రత్యేకత. ఈ పరలోకము, భూలోకము, పాతాళలోకం, ఈ మూడు లోకాలకు కూడా ఒక మార్పు సంభవించినటువంటి పుట్టినరోజు. ఒక నూతన లెక్క. మనకి ఈరోజున భారతదేశ జనాభా 150 కోట్లు అని చెప్తున్నాం. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జనాభా లెక్కల ప్రకారం మనం చెప్తున్నటువంటి లెక్క. కానీ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు జన్మించిన తర్వాత మాత్రమే జనాభా లెక్క అనేది ప్రారంభమైంది. అది అద్భుతం, వింత కాదు. నేను మీకు చెప్తున్నట్టుగా పాస్టర్ గారి యొక్క సేవను మెచ్చి ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి, ఈ దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని చెప్పిన ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు వచ్చి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన అడిగినా అది పెద్ద వింతగా చెప్పుకుంటాం. ప్రపంచంలో ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. మరి దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ పౌరు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడం ఏంటని వింతగా చెప్పుకుంటారు. అది వింత. దాంట్లో జరగవచ్చు, అది సాధ్యమే, అదేమీ పెద్ద విశేషం కాదు. కానీ అదే మరి లోకరక్షకుడైనటువంటి దేవుడు కనుక అది దేవుని మనం స్వయంగా చూసేది కాదు. అది వింతకి అద్భుతానికి ఉన్నటువంటి తేడా. మానవులుగా మనం జరగంది ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. ఆ వింతల్ని మనం తెలుసుకున్నట్లయితే చాలా వింతగా ఆశ్చర్యపడతాం. వింతలో ఏమీ లేదు, అద్భుతంలోనే మనకంతా ఉంది. అటువంటిది లోకరక్షకుడి యొక్క మరి జననం అనేది మరి 3 కారణాల వల్ల మనకి ఈరోజు ఆయన జననం జరిగినట్టుగా నేనైతే నేర్చుకున్నాను. ఆ 3 విషయాల్ని ఒక 2 నిమిషాలు మీకు చెప్పిన తర్వాత నీ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను. ఎందుకంటే పాస్టర్ గారి కోసం కూడా 2 మాటలు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన వృత్తికి మరి డబ్బులు సంపాదించడానికి కానీ, ఆయన ఇంకా బెటర్గా బతకాలంటే ఆయనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది, దాన్ని బలపరుచుకోవచ్చు. అదేవిధంగా ఏదో ఒక వృత్తి చేసుకోవచ్చు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికి కూడా మరి శుక్రవారం అయినప్పటికీ నాతో ఆయన పంచుకున్నటువంటి మాట, లాయర్ గారు నేను క్రమేణా నా యొక్క టూర్స్ అండ్ ట్రావెల్స్ని పక్కన పెట్టి దేవుని యొక్క సేవలోనే 100% చేయాలని ఆశపడుతూ ఉన్నాను, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి చాలాసార్లు అడగటం జరిగింది. చూడండి, గమనించండి. అంటే దేవుని సేవలో ఉన్నటువంటి ఆనందం, దేవుని సేవలో ఉన్నటువంటి గొప్పతనం, దేవుని సేవలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అంత గొప్పది. అటువంటి అమూల్యమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత చక్కటి మరి ఈ చర్చిని నిర్మించడం అంటే
అంత సామాన్య విషయం కాదు. ఆయన శక్తితో, ఆయన యొక్క మరి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుతో నిర్మించినటువంటిది కాదు, సాహసోపేతమైన నిర్ణయం. దేవుని మీద మాత్రం భారం వేసి ఆయన ముందుకు అడుగు వేశారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితాల్లో చాలా ఒడిదుడుకులు, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, సంఘపరమైన విషయాలు, అనేక విషయాలతో ఆయన సతమతం అవుతున్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆయన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు, ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాకు దేవుడు ఉన్నాడనే మరి నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళారు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు. ఈ రోజుని ఇంత మరి అద్భుతంగా ఈ యొక్క సత్యం నిర్మించి ఇంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించే మరి పాస్టర్గా, దేవుని యొక్క మరి దేవుని తరపున ఒక సైనికుడిగా మరి ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో బలమైనటువంటి, ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా మన ప్రారంభించి ఆ యూట్యూబ్లో కూడా దేవుని యొక్క వాక్యాలని బలంగా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఆ మెసేజ్లు కానీ నేను చెప్పాను, ఒకసారి వచ్చి పాస్టర్ గారు చెప్పాను, చాలా బాగున్నాయండి ప్రసంగాలు, మీ యొక్క మెసేజ్లు కానీ, మీ యొక్క ఆలోచన కానీ, బైబిల్ని మీరు వివరించే క్రమం కూడా చాలా బాగుందని చెప్పేసి షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మీ పాస్టర్ గారు రాబోయే రోజుల్లో చాలా గొప్ప వ్యక్తిగా, అంటే దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తిగా, సమాజం దృష్టిలో నేను మాట్లాడలేదు, దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా అవుతారంటానికి ఎటువంటి సందేహం లేదు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏలూరు నుంచి వచ్చినటువంటి నేను పరిచయం చేసిన వెంటనే ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఎక్కడో ఏలూరులో మేడం గారు, సారు మరి ఎంత పాస్టర్ గారిని ప్రేమించి మరి ఎంత ఆర్థికంగా వాళ్ళు సహాయపడారని పాస్టర్ గారు చెప్పారు. ఇదంతా కూడా ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిగత మరి తెలివితేటలు కానీ, ఆయన యొక్క వ్యక్తిగత పరిచయాలు కాదని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడే అతని తరపు నుండి, మరి పాస్టర్ గారి తరపు నుండి అన్నీ చేస్తూ ఉన్నారు. దేవుడు లేకుండా మన జీవితంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, ఎక్కడా కూడా నెమ్మదితనం ఉండదు, ఎక్కడా కూడా మనకి శాంతి, సమాధానం అనేది, అభివృద్ధి అనేది ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించండి. ఓకే, ఈ లోకరక్షకుడి యొక్క పుట్టినరోజుని 3 కారణాల వల్ల మనం జరుపుకోవాలి. ఒకటి, ఆయన ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే సాతానుని జయించడానికి వచ్చాడు. ఎందుకంటే ఆదిలో మనంతా కూడా పాపం చేసి దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి ఆ అనుగ్రహాన్ని మళ్ళా తిరిగి కాపాడడానికి ఆయన సాతాన్ని జయించడానికి ఈ భూలోకంలోకి వచ్చాడు. అందుకోసమే ఈ యొక్క క్రిస్మస్ని మన ఆనందంగా జరుపుకోవాలి. 2, ఆయన్ని ఆరాధించడానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం తీర్చిదిద్దడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. 3, ఆయన ఏ విధంగా జీవించాడో, పరిశుద్ధుడిగా జీవించాడో. ఈ రోజుని జీవించడం అంటే ఎవరిష్టానుసారంగా వారు జీవించే విధానం ఉంది. అటువంటి జీవితం కాకుండా దేవుని పోలినటువంటి మాదిరి జీవితాన్ని మనందరికి జీవించడానికి, నేర్పడానికి పరలోకం నుంచి భూలోకానికి మరి దేవుడు ఈ రోజుని లోకరక్షకుడిగా మన మధ్యకు వచ్చాడు. ఈ యొక్క 3 అంశాలని గమనించి మనం కూడా మరి దేవునిలో ఆధ్యాత్మికంగా పెరగాలని చెప్పేసి, ఎదగాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ అంటే మనందరికీ గుర్తొచ్చేది మరి క్రిస్మస్ ట్రీ, లేకపోతే మనకి స్టార్ గుర్తు వస్తుంది, లేదా కొత్త బట్టలు, పిండి వంటలు, లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీలు, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. మంచిదే, ఇవన్నీ మంచిదే, కాదంటలేదు. కానీ ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి, క్రైస్తవులుగా మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్ స్టార్ని ఇంటి మీద పెట్టుకోవడం కాదు, కానీ మన హృదయాల్లో ఆయన యొక్క కాంతి నక్షత్రం మన హృదయాల్లో మరి ఈ రోజుని మరి ప్రకాశవంతంగా వెలగాలి, ప్రతిరోజు ప్రకాశవంతంగా వెలగాలి. అందుకోసమే ఈ క్రిస్మస్ని ఇంత ఘనంగా ప్రపంచ దేశాలు యావత్ ప్రపంచ దేశాలు జరుపుకునే ఏకైక పండగ క్రీస్తు జయంతి పండుగ. ఇంక ఏ పండుగనే ఇంత ఘనంగా జరుపుకోరు. అందుకోసం ఇది అద్భుతం, మహా అద్భుతం. ఇటువంటి మహా అద్భుతం అయినటువంటి క్రీస్తు జయంతి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ సమయాన్ని, ఈ గౌరవాన్ని, ఈ మాటలు చెప్పే మరి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘ బిడ్డలకి, మరి వచ్చినటువంటి మరి అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
చక్కని అర్థవంతమైన మాటలు చెప్పి దేవుని నామని మహింపరిచారు. ఒక మాట ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒక మాట చెప్పగలను. శక్తి చేతను బలము చేతను కాదు కానీ నా దేవుని కృప చేతనే ఈ కార్యము జరిగింది. మరొక మాట ఏంటంటే నన్ను బలపరచిన వాని అందరి సమస్తము నేను చేయగలను. మన జీవితంలో ఏది జరిగినా అలాగని అనుకుంటే మరొక కార్యం చేయడానికి దేవుడు ముందుకు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి విలువైనటువంటి సమయం అమ్మగారు లలితమ్మ గారు మన మధ్యన ఉన్నారు కాబట్టి వారి సాక్ష్యం ద్వారాగా ఈ ప్రాంతం అంతా కదిలించబడకు దినాన అనేకులము దేవుని ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలని మరొకసారి మనసారా ఆశిస్తూ వారిని పిలుస్తున్నాం. చెప్పలు కూడా దిమ్మంటారు. దేవుడు గొప్పవాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, గొప్ప దేవుడా, మీకు స్తోత్రమయ్యా. తండ్రి, ఆది అంతము మీరై ఉన్నారు, అల్ప ఒమేఘ మీరై ఉన్నారు. నాయనా తండ్రి, గొప్ప దేవ, మొదటి వారు కడపటి వారు కూడా మీరై ఉన్నారు ప్రభా. నాయనా తండ్రి, సమస్తములకి సృష్టికర్త ఉన్నావు. నాయనా తండ్రి, మమ్మల్ని క్షమించి నాయనా తండ్రి మాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా వాటికి లయపరిచి నాయన మా నోటికి మీరు బోరగా ఉండి నాయనా తండ్రి మీరే మహిమ తీసుకొచ్చుకునేటట్టుగా నాయన మీ శిలువ చట్ట మమ్మల్ని భద్రపరిచి మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాలోని నేను మన సంఘంలో అందరిలో కూడా శాశ్వతంగా అభిషేకించి మీ నామానికి సమస్త మహిమ గంధకీర్తి ప్రభావం కలిగించుకుంటారని పూర్ణ విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తూ ప్రేమ నమ్మకం గల గొప్ప దేవుడికి, గొప్ప ప్రభువుకి పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ అడుగుతున్నాను మన ప్రియ పరలోక తండ్రిని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన దైవజనుల గారికి, మరి పాస్టర్ అమ్మ గారికి కృతజ్ఞతలండి. అలాగే మరి వేదికను నిర్వహించిన పెద్దలందరికీ కూడా వందనాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మరి అలాగే దేవుని యొక్క ఆత్మతో పాటు చక్కని ప్రార్థన చేసి మరి ఇందాక దైవజనులు గారు చెప్పారు ఎంతో ప్రార్థన చేశామండి అని. మరి ఇక్కడ వరకు నడిపించడానికి ఎంత విశ్వాసంతో దేవుడు స్తుతించడానికి మరి సంఘం అంతా ఎంతగానో మరి సావాసం చేసినందుకు దేవుడితో అందరికీ కూడా పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. హల్లెలూయా. ముఖ్యంగా నేను నాకు ఆత్మీయ కుమారుడు కిరణ్ బాబు, మా ప్రియా జ్యోతి సాత్విక్. మరి మా యొక్క ఏలూరు పట్టణంలో అపార్ట్మెంట్లో 48 ఫ్లాట్స్ ఎన్నో నేను, అందులో ఒక ఫ్లాట్లో బిడ్డలు మరి నాకు మంచిగా సావాసం ఇచ్చి దేవుడు ఎంతగానో ఆయన కృపేముడు కృపతో సమాధానం ఇస్తూ ఉన్నారు. మరి ఒక చిన్న కరెక్షను, మరి ఇక్కడ మన కిరణ్ బాబు సపోర్ట్ అండి, మా కిరణ్ బాబు సపోర్ట్ సంఘానికి దేవుడి యొక్క ప్రేరణ వల్ల వారికి సతీమణి గారి యొక్క సపోర్టు, అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. మరి అందరూ ఏకపని చేయలేరు, అందరికీ దేవుడు ఒక్కొక్క తలాంతు ఇస్తారు. ఆ తలాంతుల్లో దేవుని చిత్తాన్ని, దేవుని సన్నిధిని తోడుగా ఉంచుకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా కృపను చూపిస్తారండి. అది నాకు గొప్ప సాక్ష్యాలు నేను చూశాను. ఆయన యొక్క నామంలో ఆయన యొక్క రుచిని నేను చూశాను. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనము సాక్ష్యం స్టార్ట్ చేద్దామండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మా వారు ఇందాక మాట్లాడారు. సో ఆర్ కిషోర్ కుమార్ గారు, ఆయన అడ్వకేటు. నా పేరు లలిత కుమారి, నేను డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్లో యాజ్ సీనియర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 సంతానం. అయితే మా తల్లి తండ్రికి నేను 3వ సంతానం అండి. మాది పాలకొల్లు పట్టణం. అలాగే మా వారు వాళ్ళు రాజమండ్రి, తర్వాత వాళ్ళు వలసగా ఏంటంటే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు 1968 నుంచి. సో వారికి 12 మంది సంతానం. 12 మంది సంతానంలో మా వారు 8వ ఆయన. సో ఈ విధంగా మాకు 1982లో మ్యారేజ్ అయింది, హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరం కూడా, మా వారు కూడా బాధ్యతలు అధికంగా ఉండడం వల్ల, అధిక సంతానం వల్ల మరి ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరం కూడా మరి చదువుకోవడం స్టార్ట్ చేస్తాం. నేను ఇంటర్ డిస్కంటిన్యూ, తర్వాత మా వారిని నేను డిగ్రీ పీజీ అన్నీ చదివించి టైప్ అని నేర్పించి నాకు గవర్నమెంట్ ఎంప్లాయీగా కూడా పోస్ట్ ఇప్పించడం జరిగింది. మరి అలాగే ఆయన కూడా మరి ఆ యొక్క అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలందరికీ కూడా ఎవరి పరిస్థితి బాగోలేదో వాళ్ళు చూసుకుంటూ కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండేవారు. తండ్రి తర్వాత ఆయన ఒక తండ్రిగా ఉండేవారు ఆ ఇంటికి. సో ఇద్దరము కూడా ఆయన బాలనగర్లో ఐడిపిఎల్ కంపెనీలో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారండి. ఇద్దరము సెటిల్ అయ్యాము లైఫ్లో. మాకు ఒక 2 అమ్మాయిలు. ఇంకా హ్యాపీ జర్నీ అనుకున్నాం. సో ఈ విధంగా నడుస్తున్న టైంలో
మరి బాలానగర్లో ఉన్న ఐడిపిఎల్ కంపెనీ కొంచెం లాస్లో లాస్ ఆఫ్ పేమెంట్లో ఉందన్నమాట అండి. సో దాంతో ఏంటంటే కంపెనీని ఏమనుకున్నారంటే పైన మేనేజ్మెంటు ఇంకా దాన్ని క్లోజ్ చేసేద్దామని ఒక డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్లో ఏంటంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి మరి ఒక 1 మంత్లో మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీ చాలా భయంకరమైన లాస్లో వస్తుంది. మేము ఎంతగా ఆలోచన చేస్తున్నా మరి పైన నాయకులకి పొలిటీషియన్స్కి తీసుకెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చిన ఎవరికి ఎన్ని రకాలుగా మేము రిప్రజెంటేషన్ పెట్టినా కూడా వాళ్ళలో ఎటువంటి కదలిక రావట్లేదు. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించి మీరందరూ కూడా ఇంకేదన్నా మీరు బయటకు వెళ్ళి చూసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ కూడా ఒక డిసిషన్ చెప్పేశారన్నమాట అండి. అది కూడా 1 మంత్లో అది డిక్లేర్ చేసేస్తున్నారు. ఎలాగంటే వాళ్ళకి లాస్ట్ పేమెంట్తో సహా నెక్స్ట్ ఒక 1 మంత్ ముందు వాళ్ళకి బిఫోర్ కమ్యూనికేషన్ ఇచ్చి పంపించేస్తున్నారు. సో ఆ టైంలో ఇంకా ఇవ్వడం కూడా జరిగిపోయిందండి. లాస్ట్ పేమెంట్ చెక్ అన్ని ఆ జీవోలన్నీ ఇచ్చేసారు. ఇంటికి వచ్చేసారు అందరూ. వచ్చిన తర్వాత ఏంటంటే ఏజ్ ఏంటంటే 45 ఎంత ఇయర్స్. ఆ టైంలో మనకి ఆ వయసులో మనం ఎంత చదువుకున్నా ఏం చేసినప్పటికి కూడా సడన్గా జాబ్ అనేది ఇమీడియట్గా రాదు. సో మా వారు ఆలోచిస్తున్నారు ఎక్కడ జాయిన్ అవుతాము, లీగల్గా ప్రాక్టీస్ పెట్టుకుందాం అనే విషయంలో ఆయనకి ఎక్కడ కూడా ఆలోచన అనేది కుదరట్లేదు. సో ఆ టైంలో ఏంటంటే ఇంకిద్దరము ఏంటంటే మరి మంచి భక్తిలో ఉండేవాళ్ళం అండి. ఈ లోకంలో కూడా చాలా మంచి భక్తిలో ఉండేవాళ్ళం. సో ఈ లోకంలో మేము ఎలా రిసీవ్ చేసుకున్నామంటే సాయిబాబాని బాగా పూజించేవాళ్ళం. మా అత్తమ్మగారి ఇంట్లో షిరిడి సాయిబాబాని బాగా కొలిచేవారు అన్నమాట. సో ఆ సాయిబాబాయే మాకు ఒక నిజమైన దేవుడిగా, ఈ కలియుగంలో ఒక దేవుడిగా మేము పూజిస్తూ ఆరాధిస్తూ మరి ఎంతగానో భక్తి చేసేవాళ్ళం. అలాగే నేను ఆఫీస్ నుంచి యాబిట్స్ నుంచి సనత్నగర్ వెళ్ళే దారిలో పంజాగుట్లో చాలా పెద్ద టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి రెగ్యులర్గా నేను ప్రతి థర్స్డే కూడా దిగి అక్కడికి వెళ్ళి నేను సాయిబాబాని దర్శించి ఒక 5 మాటలు అనుకునేదాన్ని. 5 మాటలు ఏంటంటే నన్ను మంచి మనసుతో, మంచి మార్గంలో, మంచి ఆలోచనతో నన్ను ఒక తల్లిలా ఆదరించేటట్టు బయట పబ్లిక్ అంతా కూడా నాకు జ్ఞానం అనే ఆత్మాభిషేకం ఇవ్వు అని ఈ 5 మాటలతో అక్కడ ఉచ్చరించి పెద్దగా పూజలు చేసేదాన్ని కాదు, కానీ ఒక 5 మాటలు మాత్రం ఉచ్చరించడం జరిగేది. సో అలాగే మరి ఒకరోజు నేను వెళ్ళినప్పుడు సాయిబాబా టెంపుల్ ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పేదవాళ్ళందరూ కూడా నా వెనకాలే పడడం జరిగింది. వచ్చి అమ్మ ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు, ఒక రూపాయి అంటుంటే కొంచెం జాలి అనిపించింది. మనం లోపలికి వెళ్ళి దక్షిణేసి అన్నీ చేస్తున్నాము. చాలామంది పబ్లిక్ లోపల కానుకలు వేస్తూ ఉంటారు, కానీ పాపం బయట బిచ్చగాళ్ళని అలా పక్కకు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈసారి మనం అలా కాదు, ఏం చేద్దామంటే నేను టెంపుల్లో వేసే డబ్బుల్ని సో బయట ఏదైనా